హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్న ఈ విగ్రహం నందీశుడి విగ్రహం. ఈ విగ్రహం చూసిన తర్వాత నేను అనుకున్నాను ఇక్కడ ఏదో శివుడి గుడి ఉన్నట్టుంది అని అనుకున్నాను. ఇది లోపల గుడి లోపలికి గేటు దాటి అడుగు పెట్టిన తర్వాత ఆ విగ్రహం ఉంది. దాని పక్కనే ఇలా ఒక హోమం చేసుకునేటటువంటిది, దానికి ఎదురుగా ఒక త్రిశూలం నిమ్మకాయలు గుచ్చి ఉన్నది. ఇది కూడా ఒక విగ్రహమే. ఇది నంది విగ్రహమా లేకపోతే ఏ జంతువుకు సంబంధించినది అనేది నాకైతే క్లారిటీ లేదు ఫ్రెండ్స్. ఇది చూసి నేను ఏంటిది అయి ఉంటుంది అని చెప్పి నేనైతే ఆలోచించాను. నాకైతే అంత క్లారిటీ లేదు. మీకేమన్నా తెలిసి ఉంటే నాకు కామెంట్ పెట్టండి. ఇక్కడైతే ఒక వేప చెట్టు ఉంది గుడి మధ్యలో. అంటే గుడి బయట ఈ రెండు గుడులు కాకుండా ఓపెన్ ఏరియాలో ఒక వేప చెట్టు ఉంది. రెండు గుడులకి ఎదురుగా సరిగ్గా అటువైపు ఇటువైపు గుడులు ఉండగా మధ్యలో ఒక గరుడ స్తంభం అయితే ఉంది చెక్కతోటి. ఇట్లా గరుడ స్తంభం వేసి ఉంటే ప్రతిరోజు ఆ గుడిలో దీపారాధన చేస్తారని మాత్రం నాకు తెలుసు, కానీ ఈ గుడిలో దీపారాధన అయితే చేయలేదు. ఈ విగ్రహం చూసిన తర్వాత నేను ఆంజనేయ స్వామి టెంపుల్ అనుకున్నాను. దేవుడికి పైన గొడుగులాగా కూడా గొడుగుని కట్టి పెట్టారు, అంబరిల్లాని. అది ఎందుకు కట్టారేమో తెలియదు, కానీ ఆయన ఆంజనేయ స్వామి కాదంట. ఆరెంజ్ కలర్లో ఉన్న విగ్రహం చూసి నేను ఆంజనేయ స్వామి అనుకున్నాను, కానీ దత్తాత్రేయ స్వామి అంట. ఇప్పుడు మనం ఈ రెండో గుడిలో చూస్తున్నాం కదా, ఈ విగ్రహం మాత్రం ఆంజనేయ స్వామి విగ్రహం. ఇదైతే నాకు క్లారిటీగా తెలిసింది, కానీ నేను దత్తాత్రేయుని చూసి మాత్రం ఆరెంజ్ కలర్లో నేను గుర్తుపట్టలేకపోయాను. ఇదేమో గుడి బయట, బారిగోడ బయట. ఇది సైదన్న జెండాలు ఉన్నాయి. ఇక్కడ వంట కూడా చేసుకునేటట్టుగా పొయ్యిరాళ్ళు ఉన్నాయి. ఇక్కడ ఒక నందీశుడి విగ్రహం కూడా ఉంది బయట. ఇది కాక ఇంకా ఈ నందీశుడి విగ్రహంతో పాటు ఒక హోమగుండం ఉంది. మళ్ళీ ఇక్కడ కూడా ఒక త్రిశూలం అయితే ఉంది. బయట ఒక చెట్టు కూడా ఉంది, పెద్ద చెట్టు. ఇదిగో చూశారు కదా, ఇది ఒక త్రిశూలము. లోపల ఒక త్రిశూలం, బయట ఒక త్రిశూలం.